హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యామిని దేవి అండ్ యూర్ వాచింగ్ యామిని ఫ్యాక్ట్. సో ఈరోజు వీడియోలోని ఇంకొక బెస్ట్ స్ట్రాటజీ, ఒక ట్రిక్తో అయితే నేను మేము ముందుకు వచ్చాను. అది ఫర్ షూర్గా ఇట్ ఈస్ అ సింపుల్ ట్రిక్. ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను, బట్ దాని తర్వాత మీకు గ్రోత్ అనేది కూడా వస్తుంది. అండ్ నాకు చాలామంది చెప్పేది ఏంటి అంటే, షార్ట్స్ ట్రిక్స్ అవి నేను చెప్తున్నా కదా, 90% ఆఫ్ ది పీపుల్ అక్క చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి నువ్వు చెప్పినవి అని చెప్పి అంటున్నారు. బట్ 10% ఆఫ్ పీపుల్ ఎక్కడో ఇంకా కొంచెం లేదక్క నాకు ఇక్కడ గ్రోత్ రావట్లేదు, నేను ఏం చేయాలి ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి అడుగుతున్నారనమాట. సో నేను అప్పుడు వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసి కొన్ని అయితే గమనించాను. సో నేను దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. డిస్కస్ ఏముండదు, డైరెక్ట్ వీడియో ఏం చేయాలో చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. అండ్ గైస్, చాలామందికి ఐ జస్ట్ వాంటెడ్ టు కన్ఫర్మ్, నేను ఆల్రెడీ రిగార్డింగ్ దట్ వీడియో కూడా చేశాను. 1 సెకండ్ ఐ విల్ షో యూ. యూట్యూబ్లోకి వెళ్తే ఎలర్ట్ ఫేక్ మెసేజెస్ అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. యాక్చువల్గా ఏంటి అంటే, చాలామందికి అంటే నేను షార్ట్స్వి వైరల్ ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి చేస్తా కదా ఎక్కువగా. సో నా వీడియోస్ కింద కమెంట్ చేస్తున్నారు చాలామంది, వ్యూస్ రావట్లేదని. పాపం అలా చేస్తున్నారు, బాగానే ఉంది. సో ఏమవుతుందంటే, కమెంట్ చేసిన తర్వాత ఒక 1 డే తర్వాత వాళ్ళకి పర్సనల్గా వాట్సాప్లకి డైరెక్ట్గా మెసేజ్లు వెళ్తున్నాయంట. యాక్చువల్గా అంటే నెంబర్స్ మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయకపోతే ఓకే. కొంతమంది పాపం శారీస్ కలెక్షన్స్ అని అమ్ముకునే వాళ్ళు ఉంటారు, షాపింగ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డెఫినెట్లీ నెంబర్స్ యాడ్ చేస్తారు. సో ఆ నెంబర్స్ని యూజ్ చేసుకొని ఈ ఫేక్ పీపుల్ ఏం చేస్తున్నారంటే, డైరెక్ట్గా మెసేజ్లు పెడుతున్నారు. పెట్టి నేను అంటే యామిని అని కూడా చెప్పట్లే కానీ, బట్ నాకు కమెంట్ చేశాక వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు నేనే అనుకుంటున్నారంట, నేను కాదు. అండ్ వాళ్ళు నేను ఈ యూట్యూబ్ ఇష్యూ ఫిక్స్ చేస్తాను, వ్యూస్ పెంచుతాము, ఆల్గరిథం చెక్ చేస్తాము, ఫిక్స్ చేస్తామని చెప్పి లిటరలీ 3000, 2000, 1000 అలా ఛార్జ్ చేస్తున్నారంట. ఐఎమ్ ప్రెటీ షూర్ మీరు అస్సలు ఇలాంటివి అస్సలు నమ్మకండి. నేను అలా ఎవ్వరికి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ వాట్సాప్లోనే అస్సలు చేయను. అలాంటివి ఏమన్నా వస్తే మీరు వెంటనే ఇగ్నోర్ చేయండి, వెంటనే వాళ్ళు తిట్టేసి బ్లాక్ చేయండి. నేనైతే ఎవ్వరికి అలాంటి మెసేజ్లు చేయను గైస్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏమన్నా ఇష్యూస్ ఉంటే నా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మీకు తెలుసు, నా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను నా మెయిల్ ఐడి ఇచ్చాను. ఆ మెయిల్ ఐడికి మీ ఇష్యూ ఏంటో చెప్పండి, నేను చూస్తే డెఫినెట్గా మీకు ఆ ఇష్యూ అనేది నేను క్లియర్ చేస్తాను. అది కూడా ఫ్రీగా, నేనేం ఛార్జ్ తీసుకోను, ఓకేనా. ఇలా కాకుండా నా అంతటి నేనే వచ్చేసి నేను ప్రమోట్ చేస్తాను, లేదంటే నాకు మనీ ఇవ్వండి, మీకు వ్యూస్ పెంచుతానంటే పిచ్చోళ్ళలా నమ్మి మాత్రం మీరు డబ్బులు పే చేసేకండి. తర్వాత నేనైతే బాధ్యురాల్ని కాదు, అది మీ పిచ్చితనం. మీరు అట్లీస్ట్ నా వాయిస్ వినకుండా, అది నేనో కాదో తెలియకుండా, ఒక వీడియో కాల్ చేయకుండా, కన్ఫర్మేషన్ ఏం లేకుండా ఒక్క మెసేజ్తోని అలా డబ్బులు కొట్టేశారంటే మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఎంత ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో మొత్తం అందరూ మోసగలే. దయచేసి జాగ్రత్తగా ఉండండి. నేను ఎవ్వరికి అలాంటి మెసేజ్లు కాల్స్ చెయ్యను. అలాంటివి ఏమన్నా వస్తే ప్లీజ్ ఇగ్నోర్, ప్లీజ్ డోంట్ పే ఎనీ ఆఫ్ మనీ. సో ఓకే, సారీ ఎక్కువసేపు స్పెండ్ చేసి అది చెప్పడానికి. సో ఓకే, మనం ఇప్పుడు వైరల్ ట్రిక్స్ ఏంటో చూద్దాము. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మీరు ఇలా అయితే ఓపెన్ చేసుకోండి. వన్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాక నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, వాళ్ళ వ్యూస్ రావట్లేదు అంటున్నారు కదా, వాళ్ళ కమెంట్స్లో పెట్టినప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ దగ్గర ఫస్ట్ థింగ్ ప్రాపర్ బ్యానర్ లేదు, సెకండ్ థింగ్ వాళ్ళ దగ్గర ప్రాపర్ డిస్క్రిప్షన్ లేదు. గైస్, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళాక వైటీ స్టూడియోస్ అంటే యూట్యూబ్ స్టూడియోస్ ఉంటుంది కదా, మీ ఛానల్ కనెక్ట్ అయ్యి దాన్ని ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కస్టమైజేషన్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ బ్యానర్ ఇమేజ్ అని, పిక్చర్ అని, నేమ్ అని, హ్యాండిల్ అని, డిస్క్రిప్షన్ అని కొన్ని ఉంటాయి. ఇవన్నీ డీటెయిల్స్ మీరు ప్రాపర్గా ఇవ్వాలి. ఎందుకంటే కస్టమైజేషన్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు ఏంటో యూట్యూబ్కి చెప్పడం. ఫస్ట్ వెనకాతలు ఉన్న బ్యానర్ ఎలా ఉండాలంటే, నువ్వు ఏ కంటెంట్ చేస్తున్నావో దాని యొక్క బ్యానర్ అనేది నీకు క్లియర్గా ఉండాలి. నాది యాక్చువల్గా బ్యానర్ ఏంటండి, మీరు చూసారు కదా ఆల్రెడీ. 1 సెకండ్, నేను మళ్ళీ చూపిస్తా. ఒకసారి వినండి, మీకే అర్థమవుతుంది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది. బ్యానర్ క్లియర్గా ఇచ్చా. ఫస్ట్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ ఛానల్ యామిని ఫ్యాక్ట్, సింపుల్గా యూట్యూబ్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందని అక్కడే మీకు సగం అర్థమైపోతుంది. నా ఛానల్ ఓపెన్ చేసి చూడగానే పనికొచ్చేలా మీ బ్యానర్ కూడా అంతే ఇంపార్టెంట్గా ఉండాలి.
ఆ తర్వాత ప్రొఫైల్ పిక్చర్ అది మీరు పెట్టుకుంటే ఓకే. లేదు ఇంకేమైనా ఎమోజీ పెట్టుకుంటే మాత్రం మీ ఛానల్కి రిలేటెడ్ ఏదైనా లోగో క్రియేట్ చేసి అయితే పెట్టుకోండి, మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఇప్పుడు నేను చూడండి వై అని పెట్టి ఫ్యాక్ట్స్ అని నేనే క్రియేట్ చేసుకున్నా ఇది. సో అలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే నాకు కమెంట్స్లో మెసేజ్ చేయండి, నేను లోగోస్ క్రియేట్ చేస్తాను, హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ నేమ్ ఏం పెట్టానండి, యామిని ఫ్యాక్ట్స్. యామిని ఫ్యాక్ట్స్ ఓకే నేమ్ అని ఉంటుంది. హ్యాండిల్ మీరు మీ రియల్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ అది ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ మన ఛానల్ నేమ్, ఇక్కడ మన రియల్ నేమ్. ఆబ్వియస్లీ అవి ఉంటాయి ఆల్రెడీ, ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే ప్లీజ్ చెక్ అండ్ యాడ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకండి మీరు ఇప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్ ఆల్రెడీ వైరల్ అయినవి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి, డిస్క్రిప్షన్ చాలా నీట్గా పెట్టుకుంటారు వాళ్ళు. అందుకనే సగం వాళ్ళ వీడియోస్ అనేవి పాపులర్ అవుతున్నాయి. మీ డిస్క్రిప్షన్లో ఏమీ ఉండదు, జస్ట్ హాయ్ ఐ ఆమ్ డూయింగ్ దిస్ వీడియో, సపోర్ట్, సబ్స్క్రైబ్. అలా చూస్తే ఎవరు సపోర్ట్ చేయరు కదండి. ఎఫెక్టివ్గా ఉండాలి డిస్క్రిప్షన్ అనేది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏమని పెట్టాను, వెల్కమ్ టు యామిని ఫ్యాక్ట్స్, యామిని ఫ్యాక్ట్స్కి స్వాగతం, గెట్ ద బెస్ట్ యూట్యూబ్ షార్ట్ ట్రిక్స్ అండ్ వైరల్ టిప్స్, అప్డేట్స్ అండ్ ఎడిటింగ్ ట్యూటోరియల్స్ టు గ్రో యువర్ ఛానల్ ఫాస్టర్. మీ ఛానల్ ఫాస్ట్గా గ్రో అవడానికి మంచి బెస్ట్ యూట్యూబ్ ట్రిక్స్, వైరల్ టిప్స్, అప్డేట్స్ అన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయి అని చెప్పి, అవన్నీ కూడా చాలా సింపుల్గా, స్మార్ట్గా, ఎఫెక్టివ్గా ఉంటాయి అని చెప్పాను. అలాగే సబ్స్క్రైబ్ అండ్ స్టార్ట్ యువర్ క్రియేటర్ జర్నీ టుడే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే మీ క్రియేటర్ జర్నీని స్టార్ట్ చేసుకోండి. ఎంత ఎఫెక్టివ్గా ఉంది చూసిన వెంటనే ఓకే ఇది మనకి పనికొస్తుందని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునేలా ఉండాలి. అండ్ ఓకే వ్యూవర్స్ గురించి పక్కన పెట్టేస్తే, డిస్క్రిప్షన్ ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు నువ్వు డిస్క్రిప్షన్ని చూసి యూట్యూబ్ ఓకే ఈ అమ్మాయి పలానా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్కి తెలియాలి. ఎందుకంటే యూట్యూబ్ నీ వీడియోస్ని రికమెండ్ చేయాలి, యూట్యూబ్ నీకు వ్యూస్ పెంచాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్కి నువ్వు ఏ కంటెంట్ చేస్తున్నావో తెలియాలి, అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. మరి అది ఏ కంటెంట్ చేస్తున్నావు అనేది నువ్వు వీడియోస్ లిస్ట్ పెడితే సరిపోదు. డిస్క్రిప్షన్ అని వాడు ఒక ట్యాగ్ ఇచ్చాడు, వాడు ఒక స్పేస్ ఇచ్చాడు నువ్వేంటో చెప్పమని చెప్పి, అందులో కూడా నువ్వేంటో క్లియర్గా దానికి చెప్పాలి. సో డిస్క్రిప్షన్ ఒకసారి ఓపెన్ చేసి, ఇప్పటి వరకు మీరు ఒకవేళ ఏం పెట్టకపోతే, ఎడిట్ చేయకపోతే, ఫస్ట్ మీరు వెళ్ళి చక్కగా నీట్గా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయండి. మీకు తెలుగు బాగా వచ్చినట్లయితే తెలుగులో నీట్గా ప్రొవైడ్ చేసుకోండి, లేదంటే ఇంగ్లీష్ వచ్చినట్లయితే ఇంగ్లీష్లో నీట్గా ప్రొవైడ్ చేసుకోండి. అలా ఇంత ఎఫెక్టివ్గా ఎలా పెట్టాలో మాకు తెలీదు, ఇది ఇప్పుడు మేము ఎలా సెట్ చేసుకోవాలి అంటే దానికి కూడా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంది, అదేంటో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ కంటెంట్ ఏంటి అనేది పెట్టండి. ఆ తర్వాత మీకు రీచ్ అయ్యే ఆప్షన్ ఉంటే నెంబర్ కానీ ఈమెయిల్ కానీ అది ప్రొవైడ్ చేయండి నీట్గా కింద. ఆ తర్వాత కాపీరైట్ డిస్క్లైమర్ కూడా మీరు ఇందులో మెన్షన్ చేసుకోండి. మీ వీడియోస్కి ఏం కాపీరైట్ అయినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. అలానే కాపీరైట్ ఇష్యూలు ఎలా పడితే అలా చేసేసి డిస్క్రిప్షన్లో ఉంటే చాలు కదా అంటే సరిపోదు, అవి ఫాలో అవ్వాలి. ఇది కూడా ఒక ముందు జాగ్రత్త అంతే. వర్షం పడితే గొడుగు ఎలా తీసుకెళ్తాం అలా అంతే. ఇంకా నోట్ ఏంటంటే, నేను ఈ వీడియోస్ అన్నీ నేనే ఎడిట్ చేస్తాను అండ్ నేను యూట్యూబ్ మ్యూజిక్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాను, దానికి కమెంటరీలు, వాయిస్ ఓవర్లు ఇస్తాను డే 1 నుంచి అని చెప్తాము. ఎందుకంటే పాలసీస్ నేను ఫాలో అవుతున్నానని చెప్పడం అనమాట. ఇవన్నీ కూడా మీ డిస్క్రిప్షన్లో ఉండాలండి, మీ ఛానల్ సేఫ్గా ఉండాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ చెయ్యండి. అలానే వైరల్ అయ్యే విధంగా ఉండాలి, మీ యూట్యూబ్కి మీరేంటో తెలియాలి, యూట్యూబ్ మిమ్మల్ని వేరే ఒకరికి పరిచయం చేయాలి అంటే సింపుల్గా డిస్క్రిప్షన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఓకే డిస్క్రిప్షన్ నేను చేసేసుకుంటా అన్నట్లు ఇంకా వదిలేయచ్చు ఈ వీడియోని. ఇప్పుడు డిస్క్రిప్షన్ నేను చేసుకోలేనక్క ఎలాగా చెప్పు, హెల్ప్ చేయని వాళ్ళకి నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్తాను వాళ్ళకి ఈ వీడియో. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకొని చాట్ జీపీటీ అని క్లిక్ చేయండి. చాట్ జీపీటీ అని చెప్పి క్లిక్ చేసి ఎంటర్ చేశాక ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా వస్తుంది ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, నా పేరు పలానా అంటే హాయ్ దిస్ ఈజ్ యామిని దేవి, ఐ యామ్ అ యూట్యూబ్ క్రియేటర్, ఐ హ్యావ్ 1 యూట్యూబ్ ఛానల్, దట్ నేమ్ ఈజ్ దిస్. మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటో చెప్పి పలానా వీడియోలు చేస్తాను, నాకు నా డిస్క్రిప్షన్లోకి ఇలా మంచి ఏమంటారు డిస్క్రిప్షన్ని నాకు క్రియేట్ చేసి ఇవ్వి. ఆ డిస్క్రిప్షన్ ఎలా ఉండాలంటే, నాకు వ్యూస్ బాగా పెరిగి నథింగ్ బట్ నా ఛానల్ మంచిగా డిస్కవర్ అవ్వాలి అంటే ఏంటి, బాగా వ్యూస్ రావాలి, నలుగురికి తెలియాలి, కొత్త వాళ్ళకి పరిచయం చెయ్యి అని చేసేలా ఉండాలి. బెస్ట్
డిస్క్రిప్షన్ పెట్టు అని చెప్పి చాట్‌జీపీటీని మనం అడిగితే చాలా మంచిగా క్రియేటివ్‌గా చేసేస్తుంది. సో అది ఎలాగా అనేది కూడా నేను మీకు చెప్తా చూడండి. సో చాట్‌జీపీటీని ఇప్పుడు నేను మీకు చెప్పా కదా, అదే అడుగుతున్నాను చూడండి. హాయ్, దిస్ ఈజ్ యామిని దేవి జీరి, నా పేరు ఇది. ఐ హ్యావ్ వన్ యూట్యూబ్ ఛానల్ నేమ్ యామిని ఫ్యాక్ట్స్. నాకు ఇలా ఛానల్ ఉంది, నేమ్ మీ ఛానల్ ఏంటో పెట్టండి. తర్వాత మై కంటెంట్ ఈజ్ రిగార్డింగ్ అని చెప్పి నా కంటెంట్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేశాను. అంటే యూట్యూబ్ వైరల్ ట్రిక్స్, టిప్స్ చెప్తాను, యూట్యూబ్ లేటెస్ట్ అప్డేట్స్, ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అండ్ ఏఐ వీడియో ట్యూటోరియల్స్ అని చెప్పాను. ఇక్కడ మీ కంటెంట్ ఏంటో మెన్షన్ చేయండి. అంటే కుకింగ్ వీడియోస్, ఐ విల్ డూ కుకింగ్ వీడియోస్, లేదంటే ఐ విల్ డూ రంగోలీ వీడియోస్, ఎక్సెట్రా మీరు ఏదైతే చేస్తారో విలాగ్స్, ఐ విల్ డూ విలాగ్స్ అని చెప్పి మెన్షన్ చేయండి. మై కంటెంట్ ఈజ్ రిగార్డింగ్ విలాగ్స్ అలా పెట్టి దెన్ కామా పెట్టి గ్యాప్ ఇచ్చి కైండ్లీ క్రియేట్ మీ వన్ బెస్ట్ డిస్క్రిప్షన్ టు మెన్షన్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ టు డిస్కవర్ ఆర్ పాపులర్ మై వీడియోస్. నాకు ఒక మంచి డిస్క్రిప్షన్ని క్రియేట్ చేసి ఇవ్వి, బెస్ట్ డిస్క్రిప్షన్ని. దాని ద్వారా నాకు నా యొక్క వీడియోస్ అనేవి డిస్కవర్ అండ్ పాపులర్ అవ్వాలి, అంటే సరికొత్త పీపుల్కి వెళ్ళాలి, పాపులర్ అవ్వాలి అని చెప్పి నేనైతే సెండ్ చేశాను. ఇవి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, జస్ట్ ఇగ్నోర్, నేమ్స్ కాబట్టి అలా వస్తున్నాయి. అండ్ నువ్వు ఇది సెండ్ చేస్తావు. సెండ్ చేయగానే నీకు మంచిగా ఒక డిస్క్రిప్షన్ని క్రియేట్ చేసేస్తుంది. చూడండి ఎంత బాగా క్రియేట్ చేసిందో. నేను పెట్టుకున్న దానికన్నా నీట్గా ఉంది ఇది. వెల్కమ్ టు యామిని ఫ్యాక్ట్స్. ఇక్కడ వాట్ యూ విల్ ఫైండ్ హియర్, నా ఛానల్లో ఏం దొరుకుతాయి అనేది ఇక్కడ ఇలా మెన్షన్ చేసి ఇచ్చింది. యూట్యూబ్ వైరల్ టిప్స్, లేటెస్ట్ యూట్యూబ్ అప్డేట్స్, ఈజీ ఎడిటింగ్ ట్యూటోరియల్స్, సీక్రెట్ హ్యాక్స్ టు గ్రో యువర్ ఛానల్ ఫాస్ట్, ఇవన్నీ పెట్టి తర్వాత కొత్త వీడియోస్కి మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి, లెట్స్ గ్రో యువర్ ఛానల్, మీ ఛానల్ గ్రో చేసుకోండి అని చెప్పి నాకు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చిందనమాట. ఈ హ్యాష్ ట్యాగ్స్ వల్ల కూడా నా వీడియోస్, నా యొక్క ఛానల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒక్క వీడియో అని కాదు, ఛానల్ అంతా, అంటే అన్ని వీడియోస్ని బూస్టప్ చేయడం, డిస్క్రిప్షన్ని మెన్షన్ చేయడం అంటే. సో నువ్వేం చేయాలి, నీకు ఇది నచ్చిందంటే డైరెక్ట్గా నువ్వు ఇలా అంతా కాపీ చేసుకొని కంట్రోల్-C, మీ మొబైల్లో కాపీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్కి వచ్చి ఇదంతా తీసేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది ఇంత ఎఫెక్టివ్గా పేస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మీరు పబ్లిష్ చేయాలి. అప్పుడు ఈ సెట్టింగ్స్ అనేవి నీకు యూట్యూబ్ ఛానల్లోని సేవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మీ యూట్యూబ్ ఛానల్లో మంచి గ్రోత్ అనేది ఫర్ ష్యూర్గా కనిపిస్తుంది గైస్. ఇప్పటిదాకా డిస్క్రిప్షన్ ఎవరైనా ఎఫెక్టివ్గా పెట్టుకోకపోతే అర్జెంటుగా డిస్క్రిప్షన్ అయితే చేంజ్ చేసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. జస్ట్ లెట్స్ గ్రో టుగెదర్. మీరు, నేను, తెలియని వాళ్ళు అందరం గ్రో అవుదాం. థ్యాంక్ యూ.